చాలామంది తల్లిదండ్రులకి కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ మీద సరైన అవగాహన లేదు. అంతేకాకుండా బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్కి తేడా ఏంటి? మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి అండి ఫస్ట్ థింగ్ మేము ఫేస్ చేసేది స్టూడెంట్స్ తోటి కాదు, పేరెంట్స్ తోటి. పేరెంట్స్ని ఎక్కువ ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చేది మాకు. మేము 2010లో స్టార్ట్ చేసినప్పుడు అదే సంగతి, ఈవెన్ టుడే అదే ఉంది. కాకపోతే అప్పటికంటే కొద్ది తగ్గింది. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది గేమింగ్ గురించి. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాని గురించి చాలా స్పీచెస్లో మెన్షన్ చేశారు. గేమింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో బాగా డెవలప్ అవుతుందనేసి. అండ్ ఇప్పుడున్న యూత్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు గేమ్స్ డెవలప్ చేయాలి అనేసి చాలా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజింగ్ వర్డ్స్ చాలా యూజ్ చేశారు ఆయన. సో దీనివలన పేరెంట్స్కి చాలా అవేర్నెస్ అనేది వచ్చింది. అలాగే అందరికీ రాలేదండి. ఇప్పటికీ కొందరు పేరెంట్స్ లేదు మా అబ్బాయి బీటెక్కే చదవాలి, బీటెక్ కంప్యూటర్ సైన్సో లేకపోతే బీటెక్ ఆర్ ఎనీ ఇంజనీరింగ్, వాడు ఇంజనీర్ అయి ఉండాలి అనేది ఒకటి మైండ్లో ఉందండి. బట్ మా దగ్గర వస్తే మాది కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ అండి. ఇది 4 year ప్రోగ్రామ్. ఇది కూడా ఇంజనీరింగ్ ఈక్వివలెంటే. మీకు కంప్యూటర్ సైన్స్ అంటే మీకు ఇంజనీరింగ్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సేమ్ సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి, ప్లస్ గేమ్ డెవలప్మెంట్. సో గేమింగ్ సబ్జెక్ట్స్ అనమాట. సో మీకు గేమ్ ప్రోగ్రామింగ్ కానీ C++ ప్రోగ్రామింగ్ అండ్ దెన్ గేమ్ ప్రోగ్రామింగ్. సో ఇవి 4 years కోర్స్ అండి. ఇది BSc ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. సిమిలర్గా ఆర్ట్ స్టూడెంట్స్కి, సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్ వాళ్ళకి BA ఆనర్స్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్. సో అదొక 4 year ప్రోగ్రామ్ అండి. దాంట్లో రైట్ ఫ్రమ్ బేసిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్, ట్రెడిషనల్ స్కల్ప్టింగ్ నుండి డిజిటల్ ఆర్ట్, 3D ఆర్ట్ ఇవన్నీ నేర్పిస్తాము. అండ్ ఇవన్నీ గేమ్స్ రిలేటెడే అండి. సో దాని తర్వాత AR/VR ఒకటండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్స్. సో ఇది కూడా 4 year ప్రోగ్రామ్. బేసికలీ ఏంటంటే ఇక్కడ ఈ 4 years కొందరు అంటారు మీకు 4 years ఎందుకు దీనికి అనేసి. 4 years చాలా అవసరం అండి. మాకు గేమ్ కంపెనీస్లో కూడా కొందరు అడుగుతారు, గేమ్స్లో స్పెండ్ చేసి స్టూడెంట్స్ కానీ దాంట్లో వర్క్ చేసి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే మేము హైర్ చేసుకుంటాము అని కొన్ని కంపెనీస్ వస్తాయి మా దగ్గరికి. ఆబ్వియస్లీ అది ఒక 4 years తీసుకుంటుందండి. బికాస్ స్టూడెంట్స్ వాళ్ళ 4 years టైంలో వాళ్ళు కొన్ని గేమ్స్ డెవలప్ చేస్తారు. గేమ్స్ డెవలప్ చేయడమే కాదు, ఆ గేమ్స్ని పబ్లిష్ కూడా చేస్తారు. సో మేము వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాము. కొన్ని గేమ్ ప్రొడక్షన్ హౌసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. వాళ్ళ త్రూ కొన్ని గేమ్స్ని పబ్లిష్ చేస్తారు స్టూడెంట్స్. అలాగే మా దగ్గర యాక్సలరేటర్ అని ఒకటి ఉందండి. ఇక్కడ మేము కొందరు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాము. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మా మెంటర్స్ ఇక్కడ అందరూ గేమింగ్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మెంటర్స్ అండి. సో ఎవరైతే ఒక 40-50 గేమ్స్ మీద డెవలప్ చేసి దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళే కొందరు ఇక్కడ ఉన్నారు. అండ్ ఒక్కొక్కరికి 6 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలాంటి ఇండస్ట్రీ మెంటర్స్ ఉన్నారు మా దగ్గర. అయితే వీళ్ళు ఈ యాక్సిలరేటర్లో ఈ స్టూడెంట్స్ని తీసుకొని ఒక టీమ్స్ కింద డివైడ్ చేస్తారు, చేసి మల్టిపుల్ గేమ్స్ డెవలప్ చేపిస్తారు వాళ్ళని. లాస్ట్ IGDC అంటే ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ గేమింగ్ కాన్ఫరెన్స్ ఇన్ ఇండియా. ఈ కాన్ఫరెన్స్లో ఇక్కడ బ్యాక్ స్టేజ్ పాస్ నుండి 16 స్టూడెంట్ గేమ్స్ సబ్మిషన్కి వెళ్ళాయండి. ఆ 16 గేమ్స్లో 4 గేమ్స్ వచ్చేసి Indy 40 వాళ్ళకు వచ్చిన 200-300 గేమ్స్లో దే సెలెక్ట్ షార్ట్ లిస్ట్ 40 గేమ్స్. Indy 40 అంటారు దాన్ని. దాంట్లో గేమ్ డెవలపర్స్ ఉంటారు, ప్రొఫెషనల్ డెవలపర్స్ వీళ్ళంతా. దాంట్లో మా స్టూడెంట్స్ 4 4 గేమ్స్కి అక్కడ IGDC స్పేస్ ఇచ్చేసి షోకేస్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చింది బేసికలీ. దాంతోపాటు స్టూడెంట్ గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది ఒకటి ఉంటుంది. సో స్టూడెంట్ గేమ్స్ అన్నీ దాంట్లో నుంచి వాళ్ళు ఒక 5 గేమ్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ 5 గేమ్స్లో 3 స్టూడెంట్ గేమ్స్ వచ్చేసి బ్యాక్ స్టేజ్ పాస్ స్టూడెంట్ గేమ్స్. సో అరౌండ్ 7 గేమ్స్కి మంచి రికగ్నిషన్ వచ్చింది IGDCలో. అండ్ దాంట్లో నుండి ఒక గేమ్ పబ్లిష్ అయిందండి. యాక్చువల్లీ 2 గేమ్స్ పబ్లిష్ అయ్యాయి. సో దీంతో ఏంటి అంటే స్టూడెంట్స్ చదువుతూ ఉండగానే వాళ్ళు గేమ్స్ పబ్లిష్ చేయడమే కాకుండా దాని నుండి రెవెన్యూ కూడా జనరేట్ చేస్తారు. సో దట్ మీన్స్ స్టూడెంట్స్ ఇక్కడ కోర్స్ జరుగుతుండగానే గేమ్స్ పబ్లిష్ చేస్తారు, రెవెన్యూ జనరేట్ చేస్తారు. సో బేసికలీ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏదైతే ఫీజు పే చేస్తున్నారో కొందరు పేరెంట్స్ అంటారు ఫీజు ఎక్కువ ఉంది కదా అంటారు. ఫీజు ఎక్కువ కాదండి, చాలా తక్కువ.
స్టూడెంట్స్ ఎర్న్ చేసే రెవెన్యూ నుండి చూస్తే చాలా తక్కువ ఫీజు ఇది. ఇండస్ట్రీ చాలా ఫ్యూచర్ ఉందండి. ఎందుకు అంటే ఇందులో మీరు చూస్తే చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు గేమ్ కంపెనీస్ ఓన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఓన్ గేమ్ కంపెనీ స్టార్ట్ చేసి టీమ్ని బిల్డ్ చేసి గేమ్స్ని పబ్లిష్ చేస్తున్నారు. అలానే మా దగ్గర చదివిన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, యుఎస్లో వర్క్ చేస్తున్నారు, ఈఏ స్పోర్ట్స్ సియాటిల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎల్ఏలో కొందరు వర్క్ చేస్తున్నారు, అలానే లండన్లో కొందరు వర్క్ చేస్తున్నారు, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ ఈ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారండి. ఇంకొకటి ఇండియాలో ఉన్న మీకు 70-80% గేమ్ కంపెనీస్లో చూస్తే మా స్టూడెంట్సే ఉంటారండి. ఇప్పుడు సుమో డిజిటల్ అని మల్టీనేషనల్ కంపెనీ ఉంది, దాని డెవలప్మెంట్ హెడ్ వచ్చేసి అది బెంగళూరులో స్టార్ట్ చేశారు, ఇంకోటి పూణేలో ఉంది, బెంగళూరులో కొత్తగా స్టార్ట్ చేశారు. దాని డెవలప్మెంట్ హెడ్ వచ్చేసి మా ఎక్స్ స్టూడెంట్. అలానే డిఫరెంట్ కంపెనీస్లో చూస్తే మా స్టూడెంట్స్ చాలా షైన్ అవుతున్నారు. అండ్ ఎవ్రీ కంపెనీ ఇన్ ఇండియా హ్యాస్ బ్యాక్ స్టేజ్ పాస్ స్టూడెంట్స్. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండి. మీరు ఏదో మీ అబ్బాయి గేమ్స్ ఆడుతున్నారు, మీరు చెడిపోతున్నాడు అని అనుకోకండి. అది ఒక పాజిటివ్ సైడ్ చూడండి. ఇందులో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, గేమ్స్ డెవలప్ చేయండి అనేసి ఎంకరేజ్ చేయండి, డెఫినెట్లీ షైన్ అవుతాడు. Like and subscribe Eagle Media Works.